పార్టీ బలోపేతానికి విశాఖ జిల్లాలో ఆయన ముందు కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాలు అలాగే 3 ఎంపీ స్థానానికి గెలవడం ఆయన కూడా ప్రముఖ పాత్ర పోషించబోతున్నారన్న విషయాన్ని తెలియజేస్తూ మరి ఆయన రాకతో ఉత్తర నియోజకవర్గంలో ఉన్నటువంటి కేరళ మొత్తం దాదాపుగా కాంగ్రెస్ కేరళ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పశ్చిమ నియోజకవర్గంలో కేరళ మొత్తం కూడా ఇక్కడ రాబోతున్నారు, వచ్చారు కూడా ఆల్మోస్ట్ అందరూ. మరి ఆయన నాయకత్వంలో వచ్చిన అందరూ కూడా నేను పార్టీలకి స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో ఆయన రాకతో మాకు అందరికి కూడా కొంత మేలు జరుగుతుందన్న విషయాన్ని నేను కూడా నమ్ముతూ ఆయన మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ భవిష్యత్తులో ఆయనకి ఈ పార్టీలో నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఇక్కడ మంచి పొజిషన్ అవుతుందని నమ్మకాన్ని తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నారు. నాడు మహానేత రాజశేఖర్ గారు ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు జరిపారు అంతకంటే ఇక్కడ ఎక్కువగా ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకం అమలు జరిపి ఒక తిరుగులేని ముఖ్యమంత్రి గారి పేరు తెచ్చుకోబోతూ ఉన్నారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 2 కళ సిద్ధాంతాన్ని ఇంకా కూడా పాటిస్తూ ఇప్పటికీ కూడా ప్లాట్ఫామ్ ఆల్ ఫ్రీ అంటారు. ఏం చెప్పినా కూడా ఆయన నాయకత్వాన్ని నమ్మే పరిస్థితి ఈరోజు ప్రజలు లేదనే విషయాన్ని తెలుసుకోవాలి. మేము వదిలేసి మాకు వద్దు అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరిగా తీసుకెళ్ళి ఈరోజు తెలుగు కాంగ్రెస్ చేసుకోవడానికి మొత్తం దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎంతోమంది పోరాటం చేసి తెలుగుదేశం పార్టీలో మరి ఈరోజు మొత్తం కాంగ్రెస్లో తీసుకెళ్ళిపోయి ఆయన ఆ పార్టీని తెలుగు కాంగ్రెస్గా మార్చుకున్నారు. ఫస్ట్ నుంచి కష్టపడే కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఆ కార్యకర్తలకు కొట్టుకుని ఈరోజు ఆ పార్టీని నమ్మే పరిస్థితులు కార్యకర్తలు ఎవరు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్మే పరిస్థితులు లేదు. ప్రజల అసంగంపరం అనే విషయాన్ని కూడా అందరూ గమనించి రానున్న రోజుల్లో మళ్ళీ సంక్షేమ పథకాలు మరి రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉండాలంటే ఈ రాష్ట్రం అన్ని విధాల పేదలకు అండగా ఉండాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం అని చెప్పేసి ప్రజలందరూ నమ్ముతున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఫ్యాన్ గుర్తు మీద వేసి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పనులను నడిపించుకుంటామని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ విధిగా మా నాయకులు కానీ అందరూ సైనికులకు పనిచేసి పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తూ తెలియజేస్తూ ఇప్పుడు మన